Namaste, welcome to TV45 News. కాలువాయి రాపూరు సాయిదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించడంతో పాటు గూడూరు నియోజకవర్గాన్ని కూడా కలపాలనే కూటమి ప్రభుత్వ ఆలోచనను స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయం గూడూరు ప్రజలు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తో పాటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలందరిలోనూ ఆనందం నింపే విషయం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడుకి ధన్యవాదములు. మొదటి నుంచి ప్రజల నుంచి వస్తున్న విడతలను వారి అభిప్రాయాన్ని కూటమి ప్రభుత్వం గౌరవించినట్లయింది. 2024 ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు యువనేత మంత్రి నారా లోకేష్ బాబు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చినట్లయింది. వైసీపీ పాలనలో జరిగిన అస్తవ్యస్త విభజనతో నెల్లూరు ప్రజలు శ్రీ సిటీ షార్ పులికాట సరస్సు మేనకూరు సెజ్ వెంకటగిరి పోలేరమ్మ సూళ్లూరుపేట చెంగాలమ్మ దేవస్థానాలు కోల్పోయారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కందుకూరును ప్రకాశం జిల్లాలో కలుపుతుండటంతో రామాయపట్నం పోర్టును కూడా కోల్పోతున్నాము. ఇలాంటి తరుణంలో గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడంతో పాటు 3 మండలాలను ఇక్కడే కొనసాగించాలనే నిర్ణయం తీవ్ర టెన్షన్ లో ఉన్న ప్రజానికానికి బిగ్ రిలీఫ్. కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జిల్లా ప్రజలందరూ రుణపడి ఉంటారు.